ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుల్ని ఏఐసీసీ ప్రకటించింది. సీనియర్ నేతలు జేడీ శీలం, మస్తాన్ వలీలను ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. అలాగే 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుల్ని నియమించింది. వీరిలో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డితో పాటు ఆంధ్ర సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, ఎంఎం పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, కిల్లి కృపారాణి, బాపిరాజు, హర్షకుమార్ తదితరులున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా రాష్ట్రంలో ఏపీ కాంగ్రెస్ కు సంబంధించి కూడా పూర్వ వైభవం తెచ్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అసలుకు కాంగ్రెస్ పరిస్థితి ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. అయితే ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా షర్మిలారెడ్డి వచ్చాక కొద్దిగా కాంగ్రెస్ యాక్టివ్ అయింది అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం తీసుకుంటే భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చే విధంగా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇద్దరు నియమిస్తూ కూడా ఈ రోజు ఏఐసీసీ కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు జేడీ శీలం, అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీని కూడా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కూడా ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధిష్టానం కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరొక అంశం తీసుకుంటే మటుకు ఒక 22 మందితో కూడిన ఒక ఈ కాంగ్రెస్ వర్కింగ్ 25 మందితో కూడిన కాంగ్రెస్ కమిటీని కూడా నియమిస్తూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ఏఐసీసీ కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో మాజీ మంత్రి అయితే జేడీ శీలంతో పాటు మస్తాన్ వల్లి, అలాగే కేవీపీ రామచంద్రరావు, అలాగే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, అలాగే బాపిరాజు, హర్షకుమార్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఈశ్వరరావు, అలాగే కమలమ్మ, కె సుధాకర్, ఉన్నం శెట్టి, చిట్టుబాబు, అలాగే ఆమంచి కృష్ణమోహన్, సూర్యనాయక్, డాక్టర్ తిరువెల్ల ప్రసాద్, అలాగే ఉషానాయుడు, గణేష్ యాదవ్, డాక్టర్ పాలకవర్మ మొత్తం 25 మందితో సంబంధించి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమిస్తూ కూడా ఈ రోజు ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా కూడా మాణిక్యం ఠాగూర్, అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అలాగే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, అలాగే కె రాజు, అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, అలాగే గిడుగు రుద్దురాజు, వీళ్ళందరితో కూడా మొత్తం 25 మందితో కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమిస్తూ కూడా ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం తీసుకున్న వరకు కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వం తెచ్చే విధంగా కూడా ఈ ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ చర్యలు చేపట్టింది. రాబోయే కాలంలో ఇంకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మళ్ళీ అంటే గతంలో ఏదైతే విభజనకు ముందు కాంగ్రెస్ కమిటీ ఎంత బలంగా ఉందో ఆ దిశగా కూడా అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎఫ్ఐఎస్ కమిటీని కూడా నియమిస్తూ కూడా ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.